ఈరోజు స్వామి వివేకానంద జన్మదినం 12 జనవరి 1863న కలకత్తాలో జన్మించారు. వారి జన్మదినోత్సవంను పురస్కరించుకుని నేడు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా అధికారులు మరియు జిల్లా యువజన నాయకులు పాల్గొని పూలమాల వేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి వివేకానంద ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగతత్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. అతి పిన్న వయస్సులోనే రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. నేటి యువతరం వారి భావనలో ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ముందు ఉంటున్నారు అని కొనియాడారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి, లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ మేడం గారికి, అలాగే మా డిఓఎస్ గారికి, నేషనల్ తోడు గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీ గారికి, జిల్లా అధికారులందరికీ, నా సహచర మిత్రులు నేషనల్ తోడు గారికి ప్రథమం మీ అందరి ఆశీస్సులతోని భవిష్యత్తులో యువత అంతా కూడా సన్మార్గంలో పయనించాలని. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మా కోచెస్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు యూత్ డే ఇక్కడ జరుపుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. స్వామి వివేకానంద జన్మదినాన్ని ఈరోజు యూత్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో మా అందరికీ వివేకానంద కంట్రిబ్యూషన్స్ అందరికీ తెలిసినే ఉంటుంది. అంటే ఎవరైనా చిన్నప్పుడు ఉన్నప్పుడు వివేకానంద బుక్స్ చదివినే ఉంటారు. చదువుకుండా ఉండే వాళ్ళు ఎవరు చాలా రేర్గానే ఉంటారు. మనం ఎక్కడ ఏమైనా ఎస్ఏ రాయాలంటే వివేకానంద ఒక కోట్ ఉంటుంది 100%గా. సో అంతా ఒక మంచి ఒక మేధావి, ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ ఆల్సో గైడింగ్ లైట్ టు ఆల్ ద యూత్స్ ఆఫ్ ఇండియా. సో వివేకానందరు కోల్కతాలో జన్మించి తర్వాత సో చాలా చిన్న వయసులోనే ఒక స్పిరిచువల్ పాత్రలో వెళ్ళినారు. బట్ వివేకానందరు చాలా తక్కువ సంవత్సరమే జీవించారు, కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ అంటే ఇప్పుడు కూడా అవి రిలవెంటే ఉంటాయి. సో జనరేషన్ పైన జనరేషన్ వస్తే కూడా వివేకానంద మెసేజెస్ ఏమున్నాయో అవి ఎప్పుడు కూడా రిలవెంట్గానే ఉంటాయి. సో దే విల్ ఆల్వేస్ బి మొరాలిటీ ఇన్ దేర్, హిస్ మెసేజెస్, ఎథిక్స్ ఇస్ దేర్ అండ్ ఆల్సో a spirit is there, good spirit. సో వాళ్ళ ఆశయాన్ని మనం ముందుకి తీసుకుని వెళ్ళాలనేది అందరికీ కోరుతూ ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.